తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడవును మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ యేసు ప్రభువా, పరిశుద్ధుడా, శక్తివంతుడా, పరిశుద్ధుడా, అమర్త్యుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, సైన్యములకు అధిపతిగు ప్రభువా, పరభూలోకముల సృష్టికర్త, పావన రూపుడా, ఓ పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవ, నీతి స్వరూపుడా, నిర్మల జ్యోతి, 10,000లో శ్రేష్ఠుడా, పరమ పూజ్యుడా, పరమ పావనుడా, ప్రభు యేసునాథుడా, మీకు స్తోత్రం. ఆదరణకర్త, సత్యస్వరూపి, నిత్య జీవమునిచ్చు జీవాది పతి అయిన పరిశుద్ధాత్మదేవ, కృపల రక్షక, దయగల దేవ, ఇదిగో నీ వాక్యం మేము చదువుతూ ధ్యానించున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మ వెలుగు మాలో ఉంచండి ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మీ సన్నిధి, నీ యొక్క మాటలు, నీ స్వరం మాకు వినపడ చేయండి. ఘనత మహిమ ప్రభావం మీకు, మీ ఆశీర్వాదము నీకు, నీ జనులందరి మీద అనుగ్రహించి కాపాడమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో మానవ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మరి దేవుని సృష్టి చాలా ఉన్నతమైంది, చాలా గొప్పది. సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా దేవుని యొక్క సన్నిధి, సహవాసం సంపూర్తిగా అనుభవించలేవు. ఆ ఆధిక్యత ఒక మానవుడికే, మనుష్యుడికే దక్కింది. ఆదాము హవ్వలకే దక్కింది. దేవునితో సహవాసం చేయడం, ఆయన సన్నిధిలో ఉండటం, ఆయనతో నడుచుకోవడం, ఆయన చిత్తము జరిగించటం అనేది మానవునికి ఇవ్వబడిన ఆధిక్యత. అఫ్కోర్స్ ఆ విషయంలో దేవుని చిత్తము జరిగించడంలో, దేవుని మాట వినడంలో మరి హవ్వ ముందు తప్పుడడుగు వేసింది. తర్వాత ఆదాము కూడా ఆమెను అనుసరించాల్సి వచ్చింది. ఆ కారణం చేత వారు ఏదెను వనము నుంచి బహిష్కృతులైపోయారు. ఇక లోకములోనికి వారు వచ్చి లోకములో వారు నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి అనేది వారికి ఇంకా సరిగా అవగాహన కాలేదు. దేవునితో నడుచుకోవడం అనేది చాలా ధన్యకరమైన జీవితం. కానీ ఆ గొప్ప అవకాశాన్ని వారు కోల్పోయారు. ఇప్పుడు ఏదెను వనము వెలుపట ఈ లోకములో ఉన్నారు. మరి వారి యొక్క జీవితాన్ని ఎలా వారు ముందుకు సాగించుకోవాలో సరిగా ఇంకా పూర్తి అవగాహన వారికి రాలేదు. అదే సమయంలో వారికి దేవుడు దయచూపి అనుగ్రహించిన కుమారుడు కయీను మరి దేవుని దయ వలన పుట్టినవాడే, కానీ దేవుని దయ అతని సంపూర్ణంగా సాకారం చేసుకోలేకపోయాడు. మరి ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి ఈ లోకాశల ప్రకారం ఈ సాతాను, చీకటి, అంధకార శక్తుల ప్రభావం అనుసరించి నడుచుకున్నాడో ఏమో, కానీ అతని క్రియలు చెడ్డవైన క్రియలు అయినప్పటికీ దేవుని ఆరాధించాలి, దేవునికి కానుక అర్పణ ఇవ్వాలి అనే ఆశ కలిగింది. సంతోషమే. ఈ లోకంలో కూడా చాలామంది కదా ధనవంతులు కోట్ల రూపాయలు తీసుకెళ్ళి తిరుపతిలో ఆ హుండీలో పడి వేసి వస్తుంటారు. ఇక్కడ ఈ లోకంలో వారు సంపాదించిందంతా కూడా అవినీతి సొమ్మే. ఈ లోకాన్ని, మనుషుల్ని మోసగించి సంపాదించిన సొమ్మే. మరి అది చాలా అన్యాయార్జితమైంది. అవి వాళ్ళు కోట్లు ఆ హుండీలో పడేస్తారు. అందువల్ల వాళ్ళకేదో ముక్తి వాళ్ళకేదో భక్తి, వాళ్ళకేదో మంచి మేలు జరుగుద్దని అనుకుంటారు. కానీ వాస్తవంగా క్రియలు ముఖ్యమైనవి అనేది మనకు కయీను హేబేలు యొక్క చరిత్రలో మనము గ్రహించుకుంటున్నాం.
దాకా నిన్న మనం చదివిన 4వ అధ్యాయంలో క్రియలు యోహాను పత్రికలో ఆయన రాస్తున్నాడు. తన క్రియలు చెడ్డవైనందున ఈ కయీను శపించబడ్డాడు. తన క్రియలు మంచివైనందున హేబేలు అర్పణ అంగీకరించబడింది. ఈ లోకములో మన జీవితం యొక్క కార్యక్రమాలు, క్రియలు అవి చాలా ప్రాముఖ్యమైనవి. మనం చాలా భక్తిపరులంగా ఉండొచ్చు, చాలా మంచివారుగా ప్రవర్తించవచ్చు గుడిలో, దేవుని కార్యములలో, దేవుని మందిరంలో. కానీ లోకములో మన జీవితం, మన యొక్క ప్రవర్తన, మన క్రియలు అవి చాలా ప్రాముఖ్యమైనవి. మనము దేవుని యొక్క భక్తికి కన్సిస్టెంట్గా, అనగా దానికి సరిపోయినట్లుగా, తగినట్లుగా మన క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేనటువంటి వారి విశ్వాసం మృతం అని యాకోబు పత్రికలో వ్రాస్తాడు. సత్క్రియలు చేయాలి. నీవు సత్క్రియలు చేయలేదు కాబట్టి పాపం చేశావు నువ్వు అని చెప్పని దేవుడు కయీనుతో చెప్తాడు. కాబట్టి 4వ అధ్యాయంలో ముఖ్యమైనది భక్తి, ఆరాధన, సేవ, దేవుడంటే గౌరవం, భయం ఇవన్నీ ముఖ్యమే. కానీ ఈ లోకంలో మనం మన ప్రవర్తన, మన బిహేవియర్, మన కాండక్ట్, మన క్రియలు అవి చాలా ప్రాముఖ్యమైనవి. మన క్రియలను బట్టియే మనకు తీర్పు జరుగుద్ది. అది మనం గ్రహించుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి. ఇప్పుడు మనం ఈ అనుదిన కృప అనే శీర్షికలో 5వ అధ్యాయంలోకి వచ్చాము. ఆదికాండం 5వ అధ్యాయం. ఈ ఆదికాండం 5వ అధ్యాయంలో మనకు కనపడేది ఏదంటే ఆదాము వంశావళి గ్రంథము అన్నాడు. కానీ ఈ గ్రంథంలో మనకు కనబడేవి ఏంటంటే ఆదాము దేవుని పోలికగా, దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. మగవానిగా ఆడుదానిగా చేయబడ్డాడు. ఆ దినమున వారికి నరులు అని దేవుడు పేరెట్టాడు. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా, తన స్వరూపంలో కుమారుని కన్నాడు. అతనికి షేతు అని పేరు పెట్టాడు. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు అతడు బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. ఏమండి, 930 ఏళ్ళు బతికాడు ఆదాము. అప్పుడు అతడు మృతి పొందాను అని. ఈ అధ్యాయంలో మనకు ఈ వంశావళిలో ఆదాము వంశావళి, ఇది నరుల యొక్క జీవితాలు. ఏంటి నరుల జీవితాల్లో వాళ్ళు ఎవడో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బ్రతికి కుమారులు కుమార్తెలు కన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికారు. అప్పుడు అతడు మృతి పొందాను. ఈ అధ్యాయం అంతలో మనకు కనపడేది ఏది అంటే మృతి పొందాను. ఇది చచ్చిపోయిన వాళ్ళని గూర్చినటువంటి వివరాలు, వాళ్ళ యొక్క వంశావళి, ఈ నరుల వంశావళి మనకు కనపడేదండి. నువ్వు ఎంతకాలమైనా బతుకు, కానీ చివరాఖరికి నీ బ్రతుకు ఏమవుద్ది? మృతి పొందడమే, చావే, మరణమే. అయితే బైబిల్ గ్రంథంలో మనకు కనబడేటటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఈ మత్తయి సువార్త దగ్గరికి మనం వచ్చేటప్పటికి నూతన నిబంధనలో, పాత నిబంధనలోనేమో మృతి పొందాను. నూతన నిబంధనలోకి మనం వచ్చేవాడికి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని. యేసుక్రీస్తు వంశావళి ఇక్కడ ఉంది. పాత నిబంధనల ఆదికాండంలో ఆదాము వంశావళి మనం చూసాం. అక్కడ అంతా వాళ్ళు బ్రతకడం మృతి పొందడం, ఎన్ని వందల ఏళ్ళు బతికారు, తర్వాత మృతి పొందాను. ఇక్కడ మనం నూతన నిబంధనలకు వచ్చేటప్పటికి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి.
యేసుక్రీస్తు ఏమీ అబ్రహాముకు పుట్టినోడు కాదు, తర్వాత దావీదుకు పుట్టినోడు ఏం కాదు, కాకపోతే ఆ వంశావళిలో ఉన్నవాడు. కాబట్టి ఈ పేరు, ఈ వంశావళి దగ్గరికి వచ్చేటప్పటికి పేరు ఎవరిది వచ్చింది? యేసుక్రీస్తు వంశావళి. ఈ యేసుక్రీస్తు వంశావళిలో ఉండే విశేషం ఏంటంటే, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదా అతని అన్నదమ్ములను కనెను 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 కనెను. ఈ మత్తయి సువార్తలు మనకేం కనపడుతుంది అంటే కనెను 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 అని కనపడుతుంది. చివరిదాకా మనం చూసేది అదే, కనెను అనే మాట. కనడం అంటే ఏంటి? అది యేసుక్రీస్తు వంశావళిలో వారు జీవము కలిగిన దేవుని బిడ్డలుగా, విశ్వాసములో పుట్టిన వారుగా కనబడతారు. ప్రతి వారిలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం వారిని జీవం కలిగిన వారుగా, బ్రతికిన వారుగా చేసింది. కాబట్టి ఇక్కడ ఇది జీవము గల వారి యొక్క వంశావళి, అది మృతి పొందిన వారి యొక్క వంశావళి. ఈ లోకంలో క్రీస్తు ప్రభు వచ్చింది ఏంటంటే, ఆదాము ద్వారా బ్రతికిన నరులందరి యొక్క వారు బ్రతకడం మృతి పొందడం. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేటప్పటికి, క్రీస్తులోకి మనం వచ్చినప్పుడు ఇక మృతి పొందడం అనేది ఉండదు. మనం శారీరకంగా మృతి పొందుతాం, కానీ ఆత్మ జీవించే ఉంటుంది. వీఆర్ స్పిరిచువల్లీ అలైవ్. ఆత్మీయంగా మనము జీవిస్తాం, ఆత్మీయంగా మనము నిత్య జీవములో ప్రవేశిస్తాం, సమృద్ధ జీవములో ప్రవేశిస్తాం. మరణము లేని నిరంతర జీవితము పరలోకములో, అందులో మనము ప్రవేశించి యుగ యుగాలు మనము క్రీస్తు ప్రభువుతో, దేవునితో, మరి పరిశుద్ధ ఆత్మ యందు మనము జీవిస్తూ ఉంటాం. ఇది జీవితుల యొక్క వంశావళి, అది మృతుల యొక్క వంశావళి. ఇందులో ఒక విశేషమైనటువంటి సంగతి ఇదను మనం గ్రహించుకోవాలి. అదేంటంటే, ఈ లోకంలో మనుషుడిగా పుట్టాం, జాతస్య మరణం ధ్రువ, అంటే పుట్టినవాడు చచ్చిపోవడం సహజమే. కానీ ఆ చావు కేవలం శారీరకమైంది, శరీర మరణమే. కానీ ఆత్మ క్రీస్తులోకి వస్తే అది జీవిస్తుంది. ఆత్మను జీవింపజేసేవాడు క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభు జీవాధిపతి. అంచేత క్రీస్తులోకి మనం వస్తే మనం జీవిస్తాం. ఆయనలో నిత్య జీవం ఉంది, ఆయనలో సమృద్ధి జీవం ఉంది, ఆయనలో నిరంతరము జీవించే జీవితం ఉంది. ఈ ప్రభువులోకి రావాలి, యేసుక్రీస్తును అంగీకరించు, నీవు నిత్య జీవములో ప్రవేశిస్తావు. దేవుని యొక్క వాక్యములో ఇది ఒక ప్రాముఖ్యమైన సత్యం. అయితే ఈ దినం మనం ఆదికాండం 5వ అధ్యాయంలో చూసేది కేవలము ఈ యొక్క మృతి పొందిన వారిని గురించిన సంగతులే కాదు, కానీ ఇందులో ఇద్దరు ప్రాముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరులో నేను ఈ దినం యెరెదు అనే ఆయన 162 ఏళ్ళు బ్రతికి హనోకును కనిన తర్వాత యెరెదు 800 ఏళ్ళు బ్రతికి కుమార్తెలు కనెను. యెరెదు దినములన్నీ 960 ఏళ్ళు. అప్పుడు అతను మృతి పొందాను. సరే, ఇక ఈ గ్రంథంలో 5వ అధ్యాయంలో మనకు అంతకంటే ఇంకా ముగింపు మాట ఇంకొకటి ఉండదు, మృతి పొందడమే. ఎందుకంటే నరుల ఆయుష్కాలం ఎంతో అది ఉంటుంది. ఆ దినాలు అయితే వందల సంవత్సరాలు, 900 సంవత్సరాలు. వీరిలో ఒకడున్నాడు మెతూషెల అనేవాడు, వాడు దగ్గర 1000 సంవత్సరాలు బ్రతికినాడు. అంచేత బ్రతకడం ప్రాముఖ్యం కాదు, కానీ చనిపోవడం ఇక్కడ విశేషమైంది. అయితే ఇందులో మనం గ్రహించవలసింది, ఇద్దరు మాత్రం చాలా మనము ఆలోచించి వారి వల్ల జీవించవలసిన వారు ఇద్దరు ఉన్నారు. అందులో మొదటి ఆయన ఈ హనోకు, రెండవ ఆయన నోవహు సంగతి మనం తర్వాత చూద్దాం. ముందు హనోకుని గురించి తెలుసుకుందాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను.
హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయెను. ఇక్కడ మనం గమనించే మాట ఏంటంటే మృతి పొందిననే మాట అక్కడ రాయబడడం లేదు. హనోకు దేవునితో నడుస్తూ 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 ఇద్దరు షికారుకు వెళ్ళినట్టు వెళ్ళి తిన్నగా పరలోకం చేరిపోయారంతే. దేవుడు అతన్ని కొనిపోయెను అని ఉంది, అంతేగాని మృతి పొందిననే మాట ఈ హనోకును గురించి వ్రాయబడలేదు. దేవుని బిడలారా, ఈ లోకములో దేవునితో కాకుండా లోకముతో నడిచే ప్రతి మనుష్యుడు కూడా మృతి పొందుతాడు. అయితే దేవునితో నడిచేవాడు మటుకు అతడు సజీవుడుగా ఆ దేవునితో నడుస్తూ 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 పరలోకం వెళ్ళిపోతాడు. దేవునితో నడుస్తూ 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 ఏలియా పరలోకానికి మరణం రుచికుండా వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏలియా, ప్రవక్త అయిన ఏలియా, 2 రాజులు 2వ అధ్యాయంలో. ఈ దినం మనం గ్రహించే ముఖ్యమైన విషయం ఏంటంటే హనోకు జీవితంలో ఈ అద్భుతం ఏమిటి? మృతి పొందిననే మాట అతనికి వ్రాయబడకుండా, అతన్ని గూర్చి వ్రాయబడకుండా కొనిపోబడెను అనే మాట. కొనిపోబడ్డం. దేవుని బిడ్డలారా, ఈ లోకములో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే దేవుని కుమారులం కుమార్తెలంగా మనం ప్రభు రక్షణ కృపలోనికి వస్తే మన జీవితానికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన వస్తాడు మన కొరకు. మేఘం మీద యేసుస్వామి వస్తాడు తన పరిశుద్ధులతో భక్తులతో పరలోక దూత సైన్య సమూహములతో ఆయన దిగి వస్తాడు మేఘం మీద. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఒక్క క్షణములో మహిమదేహులై మహిమ స్వరూపానికి మార్చబడి ఆ మేఘం మీదికి వారు కొనిపోబడతారు. మేఘంలో నుండి మనం పరలోకానికి, ప్రభు సన్నిధి, దేవుని సన్నిధి, పరలోకానికి కొనిపోబడతాం. ఇది ఈ యొక్క హనోకు జీవితంలో మనము ముఖ్యంగా గ్రహించాల్సింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము మరణమును రుచి చూడక మనము ఆత్మీయంగా సజీవులంగా, ఒకవేళ శరీరము మరి చెట్టున పండిన ఆకు, ఎండిపోయిన ఆకు రాలిపోద్ది. ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోవచ్చు. ఒకవేళ కలిసిపోకుండా ఆ మీదట పౌలు రాస్తాడు 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయంలో, ఆ మీదట సజీవనమై ఉండు మనము మేఘం మీదికి కొనిపోబడతాం. విత్ లైఫ్ వీఆర్ లిఫ్టెడ్ టు బీ విత్ క్రైస్ట్ ఇన్ ద క్లౌడ్. సజీవులంగా కొనిపోబడతాం, మేఘం మీదకి, పరలోకానికి కొనిపోబడతాం. అది దానికి సాదృశ్యంగా ఈ హనోకు యొక్క జీవితం. హనోకును గురించి కొన్ని మాటలు ఇంకా మనం తెలుసుకుందాం. ఈ హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ద ట్రూ రిలీజియన్ ఈజ్ వాకింగ్ విత్ గాడ్. నిజమైన భక్తి, నిజమైనటువంటి భక్తి జీవితం, విశ్వాస జీవితం ఏది అంటే అనుదినము దేవునితో నడుచుటయే. అది నిజమైనటువంటి భక్తి, వాకింగ్ విత్ గాడ్. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఈ కోరస్ నేర్చుకున్నాను. అది నా జీవితానికి చాలా ఆనందం కలిగించేది. వాకింగ్ విత్ జీసస్,
walking every day, walking all the way, walking with Jesus, walking with Jesus alone, walking in the sunlight, walking in the shadow, walking with Jesus, walking with every day, walking with Jesus, walking every day, walking all the way, walking with Jesus, walking with Jesus alone. యేసుతో అనుదినం నడవడం, ఇది మన యొక్క దైనందిన విశ్వాస జీవితం. ఈ లోకములో సాతాను లోకంలో నడువయ్యా, ఈ లోకాశల ప్రకారం నడువు, లోకధర్మం ప్రకారం, ఈ లోకంలో మనుషులు నడిచే విధానం ప్రకారం నలుగురితో పాటు నువ్వు కూడా వాళ్ళతో పాటు నడువు అని సాతాను ప్రేరేపిస్తాడు. కానీ మనం నడవలసింది నలుగురితో కాదు, ఈ లోకంతో కాదు, యేసుతో. వాక్ విత్ జీసస్ ఎవ్రీ డే, వాకింగ్ ఆల్ ద వే, వాకింగ్ ఇన్ ద సన్లైట్, వాకింగ్ ఇన్ ద షాడో. వెలుగు, సంతోషం అన్నీ చక్కగా సమకూడి జరుగుతుంటే నడువు ఆయనతో. ఒకవేళ షాడోలో బ్రతకాలి, ఇబ్బందుల్లో, కష్టాల్లో, శోధనలో, వేదనలో, బాధల్లో నడవాలి, యేసుతోనే నడవాలి. అంతేగాని ఈ లోకాశలతో నడవద్దు, పాపేచ్ఛలతో నడవద్దు, శరీరాశలతో నడవద్దు, సాతాను యొక్క దుర్బోధనలో, ప్రలోభాల్లో నడవద్దు. దేవునితో నడువు. ఆ నడుస్తూ 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 నీవు మేఘం మీదకెక్కి పరలోకానికి కొనిపోబడతావు. అది ఇక్కడ మనం గమనించే ముఖ్యమైన విషయం. మెతూషలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచొచ్చు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను. ఎవరు తీసుకెళ్ళారు? దేవుడు తీసుకెళ్ళాడు. కానీ దేవుడితో నీ జీవితం సంబంధించబడకుండా ఉంటే, నీవు దేవునితో సహవాసంలో లేకుండా ఉంటే, దేవునితో ఆయన సన్నిధి, ఆయన వాక్యంతో, ఆయన యొక్క మరి క్రీస్తు మాదిరిలో నీవు దేవుని పోలికగా నడవకుండా ఉంటే, ఈ లోకంతో నడుస్తూ ఉంటే, పాపంతో నడుస్తూ ఉంటే, ఈ లోకాశలతో నడుస్తూ ఉంటే నీ జీవితం ఎట్లా ఉంటుందంటే, దేవుడు కొనిపోవడం కాదు, నిన్ను మరణమే కొనిపోద్ది. ఎక్కడికి? ఆ అంతులేని గొయ్యి, పాతాళంలోనికి, నరకాగ్ని గుండంలోనికి కొనిపోబడతావు. దేవుని బిడ్డ, ఇదను జ్ఞాపకం చేసుకో. హనోకు నడిచినట్టు ఈ దినం హనోకు నడిచాడు. 300 ఏళ్ళు కుమారులు కుమార్తెలు కన్నాడు. సంసారం చేసుకుంటానే ఉన్నాడు. భార్యను బిడ్డలను వదిలిపెట్టలేదు. కానీ దేవుని వదిలిపెట్టకుండా నడుస్తూ ఉన్నాడు. దేవుని మార్గంలో, దేవుని భక్తిలో, దేవుని నామందు, దేవుని అందరి విశ్వాసములో దేవునితో నడుస్తూ ఉన్నాడు, విశ్వాస సంబంధమైన జీవితంలో. కాబట్టి ఈ హనోకు జీవితం ఈ లోకంలో ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి చాలా ఆదర్శప్రాయం. ఎందుకంటే మనం దేవునితో నడవాలి. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవుడు మోషేని పిలిచాడు, నీవు నా ఎదుట పరిశుద్ధంగా నడువు, యథార్థంగా నడువు, నాతో నడుచుచూ ఉండు, నాతో సహవాసం కలిగి ఉండు. మరి మోషే సేవకుడైన యెహోషువను కూడా దేవుడు పిలిచాడు, నీవు నా ఎదుట యథార్థంగా నడుచుకో, ఏ నింద లేకుండా చక్కగా నడు, అనుదినము నాతో నడుచుకో, నీవు నాతో నడు అని మరి
యెహోషువను కూడా దేవుడు పిలిచాడు, నిందారహితంగా నడు అన్నాడు. దాని అర్థం ఏంటంటే నీవు నీ యొక్క క్యారెక్టర్ని బాగా జాగ్రత్తగా చూసుకో, బ్లేమ్లెస్గా ఉండు. క్యారెక్టర్ నీ మీద ఏమి నిందలు వస్తాయి, అపనిందలు వస్తాయి, కానీ నీ యొక్క ప్రవర్తన, నీ నడక, నీ మాదిరి ఈ లోకానికి కాదు, దేవునికి ఆదర్శప్రాయంగా ఉండాలి. దేవుడు మెచ్చుకోవాలి, అలా నడుచుకో నీవు అని చెప్పని యెహోషువను కూడా దేవుడు పిలిచాడు. దేవుడు వాడుకునే ప్రతి మనుష్యుడు కూడా, దేవుడు ఉపయోగించుకునే ప్రతి సాధనం కూడా అది నిందారహితంగా ఉండాలి. దేవునితో నడుచుకునే మనుష్యుడు దేవుని కొరకు బహుగా బలంగా వాడబడతాడు. అది గొప్ప సంగతి. దేవుని నామముకు స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ 6వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చూద్దాం. 9వ వచనంలో ఆదికాండం 6:9 చదవండి. నోవహ నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహ దేవునితో కూడా నడిచినవాడు. చాలు. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో నడిచినవాడు. దీని యొక్క ప్రాముఖ్యమైన వివరం నేను నోవహు గురించి మాట్లాడినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి మటుకు మనం ఈ దినం చదువుకునేది ఏది అంటే, దేవునితో నడుచుట అనే దానికి అసలు సిసలైనటువంటి విధానం ఏమిటి? మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా 6:8. మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, నీ దేవుని ఎదుట నడుచుకొనుట. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. కాబట్టి ఈ మీకా అనే ఈ ప్రవక్త కూడా ఈ దేవునితో మనం ఎలా నడుచుకోవాలి అనే దాన్ని చెబుతున్నాడు. ఎలా నడుచుకోవాలి మరొకసారి చదవండి. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు దేవునితో నడుచుకోవడం, ఎట్లా నడుచుకోవాలి అది తెలియబడింది. ఎట్లా నడుచుకోవాలి? న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట అనగా నడుచుకొనుట. ఇంతే కదా యెహోవాని అడుగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క 3 ప్రాముఖ్యమైన లక్షణములతో మనం దేవుని ఎదుట నడుచుకోవాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. విశ్వాసమును బట్టి హనోకు ఏమండి మరణము చూడకుండానట్లు. అర్థమైందా? మరణము చూడలేదు హనోకు. ఎందుకని? దేవుడే అతన్ని భుజం మీద చేసి పదయ్యా మనం వెళ్దాం, మన ఇంటికి వెళ్దాం అని చెప్పని అతన్ని వెంట పెట్టుకొని నడిపించుకుంటూ ఆయన తిన్నగా పరలోకానికి, దేవుని ఇంట్లోనికి తీసుకొని వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. కాబట్టి ఈ 11వ అధ్యాయంలో ఈ దినం మనం గమనించే ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈ హనోకు జీవితంలో ఏమండి దేవుడు విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. ఈ లోకంలో పాప మరణం శరీరానికి, విశ్వాసం అనేది ఉంటే, దేవుని కృప మీద నీవు ఆనుకొని ఉంటే, ఆధారపడితే, విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాం. గనుక పౌలు మాటల్లో మనకు విశ్వాసం ఉంటే మన ఆత్మ జీవిస్తుంది. విశ్వాసం ఉంటే దేవుని కృప మెండుగా మన ఆత్మకు జీవమునిచ్చి మనలను బ్రతికిస్తుంది.
అందుచేత మనము జీవించాల్సింది విశ్వాసము ద్వారా కృపచేత జీవించాలి. అప్పుడు మనము పొందేటటువంటి గొప్ప మేలేంటంటే ఈ పాప మరణం మనము చూడకుండా మరి నీతి జీవితంలో ఉంటే మనం కూడా పరలోకానికి కొనిపోబడతాం. హనోకును గురించి వ్రాయబడిన మాట ఏంటంటే అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందెను. ఎవరు ఇష్టులు ఈ లోకంలో? భూమి మీద ఉన్న భక్తులే దేవునికి ఇష్టులు. ఎందుకని ఇష్టులు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము అనేది మన ఒక్కొక్క క్రైస్తవ జీవితంలో, వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసం అంటే ఏంటి? ఇంగ్లీష్లో దాన్ని ఫెయిత్ అంటారు. ఈ 5 అక్షరాలు 5 సంగతులు తెలియజేస్తాయి మనకి. ఫెయిత్ అంటే ఫర్సేకింగ్ ఆల్ ఐ ట్రస్ట్ ఇన్ ది. ఫర్సేకింగ్ ఆల్ ఐ ట్రస్ట్ ఇన్ ది, అది ఫెయిత్ అంటే. అన్నీ కూడా మేము వదిలిపెట్టేసుకొని కేవలము దేవుని యందే నమ్మిక ఉంచుతూ ఉన్నాము. అది విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసాన్ని మనము మరి కలిగి ఉండటం అనేది ముఖ్యం. విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. ఇంకో మాట చూద్దాం. మనం ఈ లోకంలో జీవించినంతకాలం ఒక పక్కన దేవునితో నడుస్తూ ఉన్నాడు. 300 సంవత్సరాలు. భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, కుమారులు కుమార్తెలు, కుమార్తెలు కూడా ఉన్నారు. వారందరితో కూడా కలిసి నడుస్తూనే ఉన్నాడు. కానీ దేవునితో నడుస్తున్నాడు. ముఖ్యమైంది దేవుని బిడ్డలారా, మన జీవితంలో ముఖ్యమైనది ఏదంటే దేవునితో కూడా నడుచుట. అది ఆర్ యు వాకింగ్ విత్ గాడ్ ఎవ్రీడే? అనుదినము నీవు దేవునితో నడుస్తున్నావా, లేకపోతే లోకంతో నడుస్తున్నావా? లోక సంబంధమైన మనుషులతో, వారి ఆలోచనలతో, వారి అలవాట్లతో, వారి ఇష్టాల చొప్పున ఎలా నడుచుకుంటున్నావు నువ్వు? దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే దేవుని యందు నమ్మిక ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇది జరుగుద్దా, ఇది అవుతుందా, ఇది ఇది నాకు వస్తుందా, ఇది నేను పొందుతానా, నేను పాస్ అవుతానా, నాకు ఈ ఉద్యోగం వస్తుందా, నాకు ఈ మంచి సంబంధం, పెళ్లి సంబంధం వస్తుందా, నేను చేసే వ్యాపారంలో నాకు లాభం వస్తుందా? ఏం చేయాలి నువ్వు విశ్వాసము ద్వారా ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, దేవునికి అప్పగించు, దేవుని చేతికి అప్పగించు, విశ్వసించు. అంతే. నువ్వు విశ్వసించిన యెడల దేవుని మహిమ చూస్తావు అని ప్రభువు చెప్పాడు మార్తా మరియలతో. విశ్వసించినట్లయితే దేవుని గొప్ప కార్యాలు చూస్తారు. ఎందుకంటే దేవుడు మన విశ్వాసం ఉంటే చాలు, ఆయన ఎంత గొప్ప కార్యమైనా చేయగలడు. ఎంత గొప్ప ఉపకారం, ఎంత గొప్ప మేలైనా దేవుడు చేయగలడు. అదిగా జ్ఞాపకం పెట్టుకోండి. దేవునితో నడుస్తూనే యోధాపత్రిక 1వ అధ్యాయం అది 14వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. యోధా పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడు. ఏమండి? ఆదాము మొదలుకొని హనోకు ఎవరు? 7వ వాడు. 7వ వాడు అయిన హనోకు కూడా వీరిని గూర్చి ఎవరు వాళ్ళు అంటే ఈ పాపములో చెడిపోయి పడిపోయిన వాళ్ళు, ఆ పరలోకం నుండి కిందకు పడద్రోయబడిన ఆ 3 విభాగముల దేవదూతలు దయ్యములై, పిశాచులై, ఈ లోకములో చీకటి శక్తులై, అంధకార శక్తులై ఈ లోకంలో ఉన్న మనుషుల మీద పడి వాళ్ళని వాళ్ళ మనస్సులు చెరిపేసి వాళ్ళని చెడు చేయడానికి, కీడు చేయడానికి, మోసం చేయడానికి, అక్రమం చేయడానికి, అవినీతి చేయడానికి ప్రేరేపించే దురాత్మ శక్తులు
వారు ఈ లోకంలో చాలామంది మనుషులను పాడు చేస్తున్నారు. కాబట్టి వారిని గూర్చి, వారిలో ఉన్న భక్తిహీనతను గూర్చి ఈ హనోకు ప్రవచిస్తున్నాడు. కాబట్టి హనోకు ఎవరన్నమాట? ఆ దినములలో ఉన్న మనుషులకు ఆయన యొక్క ప్రవక్త. హీ ఈస్ ఎ ప్రాఫెట్ బికాస్ హీ స్పీక్స్ ఆల్ ద వర్డ్స్ దట్ గాడ్ గివ్స్ టు హిమ్. దేవుడు అతనికి ఇచ్చే మాటలన్నీ ఆనాటి ప్రజలకు, ఆనాటి ఆ దుష్ట జనాంగమునకు, ఆ దుర్మార్గ ప్రజలకు, ఆ చెడిపోయి పడిపోయి పాడైపోయిన మనుషులకు ఆయన ఒక ప్రవక్తలాగా హెచ్చరిక ఇస్తున్నాడు. చదవండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించుట్లనెను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సణుగు వారును తమ గతిని గూర్చి నిందించిన వారునై ఉన్నారు. వారు నోరు డంబముగా మాట్లాడును. దేవుడు ఏంటండి బాబు మాకు ఇట్లా చేసినాడు, దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు మాకు అని చెప్పని ఈ లోకంలో చాలామంది దేవుడు తిట్టుకుంటూ ఉంటారు. దేవుడు మాకు చాలా అన్యాయం చేశాడండి, దేవుడు మాకు ఈ కీడు రప్పించాడు, దేవుడు మాకు ఈ నష్టం కష్టం అంతా దేవుడు చేశాడని దేవుడిని దూషిస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులైన మనుషులు. దేవుని యొక్క చిత్తము తెలియనటువంటి వారు తమ దురాశల చొప్పున నడుచుకొనచ్చు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఆనాటి భక్తిహీన సమాజాన్ని హనోకు గద్దించాడు ఒక ప్రవక్తలాగా. ఆయనేమి ఏదో రోజు దేవునితో మరి మార్నింగ్ వాక్ చేస్తూ ఈవినింగ్ వాక్ చేస్తూ అలా రోజులు గడిపేలేదు. కానీ తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఆయన గద్దించాడు ఒక ప్రవక్తలాగా. తన భార్య, తన కుమారులు, కుమార్తెలతో కూడా కుటుంబంలో భక్తిగా జీవిస్తూ, విశ్వాసంగా జీవిస్తూ, దేవునికి ఇష్టడై జీవిస్తూ తన చుట్టూ ఉన్న భక్తిహీన సమాజాన్ని ఆయన ఒక ప్రవక్తలాగా గద్దిస్తూ ఉండినాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం వారితో పాటు కలిసిపోయి ఆ నలుగురితో పాటు వాళ్ళ మాటలే మాట్లాడుతూ వాళ్ళలాగానే ఇదిగో ఇక్కడ చెప్పినట్టుగా తమ దురాశలు చొప్పు నడుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు కదా పొగుడుచు సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునని ఇలాగ జీవిస్తే క్రైస్తవుడా నీ జీవితం దేవునికి ఏమి ఇష్టంగా ఉంటుందయ్యా? నీ భక్తి జీవితం దేవునికి ఇష్టంగా ఉంటుందా? నీవు దేనికోసం జీవిస్తున్నావు? లోకం కోసం జీవిస్తున్నావా, లేకపోతే దేవుని కొరకు జీవిస్తున్నావా? ఈ లోకాశలు గతించిపోతాయి, ఈ లోకంతో పాటు నీవు నశించిపోతావు. కానీ దేవునితో జీవించు, దేవునితో నడుచుకో, దేవుని కొరకు జీవించు. ఆయన మాటలు ప్రజలకు తెలియచేయి, సువార్త చెప్పు. అయ్యా ఇట్లా జీవించడం మంచిది కాదు, దీనివలన మనం నిత్య నాశనంలోకి వెళ్తాం. కాబట్టి మనము దేవుని కొరకు భక్తితో భయంతో జీవించాలి, న్యాయంగా యథార్థంగా నీతిగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. ఈ యొక్క బోధ మన యొక్క పలుకు ప్రవర్తన మన మాదిరి ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనం ప్రవక్తలాగా మనం బోధిస్తూనే ఉండాలి. ఒక్క మాట చెప్పి నేను ఈ ధ్యానం ముగిస్తాను. ఏదైనా ఈ ఎఫెసీలకు వ్రాయబడిన పత్రికలో పౌలు చాలా చక్కటి కొన్ని మాటలు ఆయన వ్రాశాడు. అదేంటంటే ఎలాగ నడుచుకోవాలి మనం నడక.
ఒక విశ్వాసి యొక్క నడక 6వ అధ్యాయంలోకి వస్తే మనకిక్కడ 6 విధములైన నడకలు మనకు కనిపిస్తాయి. ఒక విశ్వాసి ఎలా నడుచుకోవాలి? ఇక్కడ మనం చూస్తే 4వ అధ్యాయం 17-18 వచనాలు. ఎఫెసీ పత్రిక 4:17-18. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయములో కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వాకింగ్ ఇన్ ద వ్యానిటీ ఆఫ్ దిస్ వరల్డ్. వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అది మొదటిది. మీ తర్వాత చదువుకోండి ఎఫెసీ పత్రిక 4:17-18 వచనాలు. తర్వాత 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే నడుచుకున్నాడో అలాగే మనం కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇక్కడ 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక వ్యర్థమైన 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక మీరును అట్టి వారితో పాలువారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మీరు ఎట్లా నడుచుకున్నారు? చీకటిలో ఉండి నడుచుకున్నారు. ఇప్పుడు ప్రభువునందు మీరు ఇప్పుడు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మీరు వెలుగులో నడుచుకోవాలి. ఇప్పుడు మీరు వెలుగులో నడుచుకునవలెను. ప్రభునందు వెలుగైనారు కాబట్టి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నది. కాబట్టి మీరు వెలుగు పిల్లలు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. తర్వాత 6వ అధ్యాయంలోనే 15-16 వచనాలు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. వాక్ యాజ్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానములో మీరు నడుచుకునవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రాముఖ్యమైంది మీరు అన్యజనుల్లాగా నడుచుకోవద్దు. మీరు పాపము చీకట్లో నడుచుకోవద్దు. మీరు దేవుని వెలుగులో నడుచుకోండి. మీరు దేవుని క్రీస్తు ప్రేమ కలిగి నడుచుకోండి. మీరు దేవుని జ్ఞానము కలిగి నడుచుకోండి. కాబట్టి ఈ యొక్క వాక్యము ద్వారా ఏదైనా మనం హనోకు ఎట్లయితే దేవునిని వెంబడించాడు, నడుచుకున్నాడు, అట్లాగే మనం కూడా దేవుని వెంబడించాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని మాటలు వినాలి ఎవ్రీడే. నడుచుడు అంటే సైలెంట్గా ఆయన పక్కన మనం పక్కన నడుచుకోవడం కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనతో నడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మనకు అనేక సంగతులు బోధిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నడుచుకున్నాడు. పునరుత్థానుడైన తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయు మార్గంలో 2 శిష్యులు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళతో పాటు ఆయన కూడా వెళ్ళి నడిచాడు. ఆ నడుస్తూ ఆయన ఏం ఊరుకోలేదు. ఆయన మరి క్రీస్తు యొక్క శ్రమలను గూర్చి, ఆయన మరణము గూర్చి, ఆయన పునరుత్థానం గూర్చి ఆయన వారితో మాట్లాడుతూ వారి ఇంటికి వచ్చాడు. అక్కడ రొట్టె విరుస్తూ ఆయన వారి కన్నులకు అదృశ్యుడు ఆయన. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం అంతా నడుస్తూనే
అనేక సంగతులు మనకు ఆయన తెలియజేస్తూ ఉంటాడు. వాక్ విత్ గాడ్ ఎవ్రీ డే. ఇదిను ఒక తీర్మానం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఇదిను నేను తప్పకుండా దేవునితో నడుస్తాను, నేను నిందారహితంగా నడుచుకుంటాను, న్యాయంగా నడుచుకుంటాను, ప్రేమ కలిగి నడుచుకుంటాను, మరి వెలుగులో నడుచుకుంటాను, జ్ఞానుల వలె నడుచుకుంటాను, నిష్ఫలమైన అంధకార క్రియలలో నేను పాలువాడుగా ఉండను, నడుచుకోను. నేను దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా విశ్వాసముతో ఆయనతో నడుచుకుంటూ ఉంటాను. దేవునికి ఇష్టడైన వారిగా నడుచుకుంటాను. ప్రభు అయిన దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రేమానమ్మం కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, హనోకు వలె మేము కూడా నీ ఎదుట నిందారహితంగా ప్రభువా నీతితో, న్యాయంతో, యథార్థ నడుచుకుంటూ ప్రభువా అలాగే మా తరములో మేము నాయనా మరి మా చుట్టూ ఉన్న ప్రజలకు నీ యొక్క సత్యము తెలియపరుస్తూ, ఈ భక్తిహీన జనాంగం చుట్టూ మేము ఉన్నాం, మా చుట్టూ ఉన్నారు, వారికి మేము దేవుని ప్రేమను గూర్చి, క్రీస్తు శిలువ మరణము గూర్చి, రక్షణను గురించి తెలియజేస్తూ, నిత్య జీవం పరలోక రాజ్యం గురించి తెలియజేస్తూ, ఈ లోకములో మేము క్రీస్తు వలె, క్రీస్తు కొరకు జీవించుటకు, అనుదినము క్రీస్తు కలిసి నడుచుకున్నటకు మాకు సహాయం చేయమని ప్రభువైన యేసు పుణ్యనామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన, దైవాశీస్సులు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.